సో పోలింగ్లోకి వెళ్తే మీరు ఈ కింది ఆయుర్వేద పద్ధతుల్లో దేనిని ఒక దినచర్యలో భాగంగా చేర్చుకుంటారు అని పోలింగ్ పెట్టానండి. సో దాంట్లో చాలామంది పాల్గొన్నారు. చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ. సో అందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఉదయం ధ్యానం అండ్ యోగా అండి. సో ధ్యానం అండ్ యోగా అనేది కేవలం ఉదయమే చేయాలా, లేదంటే సాయంత్రము మిట్ట మధ్యాహ్నం చేయవచ్చా అని చాలామందికి కూడా డౌట్స్ ఉంటాయి. సో ఉదయం మాత్రమే చేసుకుంటే చాలా వరకు ఒక యాక్టివ్నెస్ ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, లేకపోతే అప్పటి వరకు బ్రెయిన్ ఒక నిశ్చల స్థితి నుంచి ఒక రెస్ట్ ఆఫ్ మోడ్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అండ్ యోగా వల్ల మనం ఏదైతే పని చేయగలుగుతామో దాన్ని సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అది కాకుండా కూడా జ్ఞాపక శక్తి లేకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని బలాబలాలు పెరగడానికి అవకాశం ఉంటుందండి. సో దాంట్లో ఉదయము ధ్యానం అండ్ యోగా అని చెప్పారు. ఉదయమే ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే ఉదయం అనేది దాంట్లో కూడా మనము కేవలం బ్రహ్మముహూర్త టైంలో మాత్రమే లేచిన తర్వాతనే చేయాలి. ఎప్పుడో 10 o'clock 11 o'clock చేస్తే మాత్రము అది ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయండి. సో బ్రహ్మముహూర్తం టైంలోనే ఎందుకు లేవాలి అంటే బ్రహ్మ అనే ఒక గాడ్ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన లేసే టైం అండి అది 4 o'clockకి. సో 4 to 4:30కి మాత్రమే బ్రహ్మముహూర్తంలో లేవాలంటారు. ఆ టైంలో లేచి మనం వర్క్ చేసుకుంటే మాత్రమే ఏదన్నది యాక్టివ్నెస్ ఉండగలుగుతాము. ధ్యానం చేసినా కానీ యోగా చేసినా కానీ మనకి ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా వీలైనటువంటి సిచ్యువేషన్స్లలో కొందరు సాయంత్రం కూడా చేసుకుంటారు. అది దట్స్ అ పర్సనల్ థింగ్ అండి. ఇది ఫస్ట్ ఆప్షన్ సంబంధించినటువంటిది. సో ఈ పోలింగ్లో ఫస్ట్ ఆప్షన్ అయితే ఎవరైతే రైట్ పెట్టారో వాళ్ళందరిది కూడా రైట్ అండి. థ్యాంక్ యూ అండి.